ఈటీవీ లోకల్. ఈరోజు వీడియో ఏంటంటే టౌన్షిప్లో కొన్ని టెంపుల్స్ చిన్న చిన్న మందిరాలు ఉన్నాయండి, అవన్నీ చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. అలాగే రండి. ఇక్కడైతే స్టీల్ ప్లాంట్ రాకముందు చాలా ఊర్లు ఉండేవండి. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత కొన్ని అగనంపూడి అని, వడ్లపూడి అని కొన్ని ఏరియాలకు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ అమ్మవార్లు అలా విలేజ్ సైడ్కి వెళ్ళిపోయారంటే పండగల టైంలో ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కులు అవన్నీ తీర్చుకుంటారు. రెండు ఫ్రెండ్స్ చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ దేవుడి పటాలే. ఇదంతా ఒక అడవి లాంటి ఏరియా, చెట్లన్నీ వాళ్ళే. అమ్మవారికి ముక్కులు గట్ల ముడుపులు అవి కడతారు కదండి, అవి చెట్టు. గ్రామదేవత అమ్మవార్లు అండి. ఈ స్టీల్ ప్లాంట్ రాకముందు కాడి నుంచి ఇక్కడ గ్రామాలు ఉండేవండి. ఆ గ్రామాలన్నీ కూడా ప్లాంట్ రావడం వల్ల బయటికి తరలించడం వల్ల ఇక్కడైతే మందిరాలు అయితే టెంపుల్ అమ్మవార్లు అయితే ఇక్కడ ఉన్నాయి. పండగలు జరిగేటప్పుడు వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుని వెళ్ళడం. తర్వాత ఎక్కడైతే మనకి ఇప్పుడు కొత్తగా గ్రామం ఇచ్చారో ఆ గ్రామంలో పండగలు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారండి. అమ్మవారు అయితే కోరికలు తీర్చే తల్లి. ఈ చెట్టు చూడండి, మనకేమైనా మొక్కులు ముడుపులు అనేవి కడతాం అన్నమాట. మనం ఏమైనా అనుకున్నది జరిగితే దానికి ముడుపు కడతారండి. అది చెట్టు పోతురాజు అండి. అమ్మవారు రాయండి, అమ్మవారు. శివలింగం కూడా అండి. ఇత్తి దీపం అలా కాలుతూనే ఉంటుందండి. ఎవరో ఒకరు వచ్చి దీపం వేస్తూనే ఉంటారు. అంటే గాలికి అవి ఆరకూడదని ఇటుకలు అలా పెట్టి చేస్తుండ్రు. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి కంటిన్యూస్గా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అడవి టైప్లోనే పెద్ద కంచి చెట్లు, అవి తాటి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగ వెళ్తూ ఎకరాలు నడుచుకు వెళ్ళాలి, కానీ చాలా ఇదిగా ఉంటుందండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ముందుకు వెళ్తే ఇంకా పుట్టలు అవి ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా ముందుకెళ్తే పుట్టలు అవి ఉంటాయి, రండి. వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దీపం వెలిగించుకుంటారండి. తర్వాత అలాగే నాగరాజు పుట్టలో పాలేయడము ఇదొక సమర్శించుకొని వెళ్తారండి. రండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అలా ముందుకెళ్తే తులసమ్మది, అప్పట్లో వేసిన తులసమ్మది ఈనండి. అలాగా దాంట్లో ఒక మొక్క ఎదిగేసింది, పెద్ద చెట్టు, పెద్ద మర్రి చెట్టు. ఇదన్నీ పాతూర్లు అండి మేము ఉండేవి. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత అందరినీ బయటికి తరలించేయడం వల్ల బయటికి వెళ్ళిపోయాం.